ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, 5 మావోయిస్టుల మృతి, అందులో 2 మహిళలు. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో 2 సార్లు కాల్పులు, ఇదే ఏరియాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా. ఒక కీలకమైన మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశాన్ని మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ మావోయిస్టులకు సంబంధించి గతంలో 20, 30, 50 మంది ఇట్లా కాల్పులలో ఎన్కౌంటర్లలో చనిపోయేవారు. ఇప్పుడు 1 లేదా 2, 3, 5 మాత్రమే చనిపోతున్నారు. ఈ కర్రెగుట్టలలో దాదాపు 280 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపించి ఉన్నటువంటి కర్రెగుట్టలలో మావోయిస్టులు వచ్చారని చెప్పేసి 20-25 వేల మంది బలగాలు ఆపరేషన్ కగార్ కర్రెగుట్టల పేరు మీద దాంట్లో కొన్ని రోజుల పాటు కుమ్మింగ్ చేసిరు. ఆ కుమ్మింగ్లో ఏం సాధించలేకపోయారు. అయితే అక్కడ నుండి ఈ ఏదైతే నేషనల్ పార్కు ఉందో దాంట్లోకి మావోయిస్టులు పోయారని చెప్పేసి ఇక్కడ నుండి మకం అక్కడికి మార్చారు. అక్కడికి మార్చడంతో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు కర్రెగుట్టలో చనిపోయిండు. మొన్న రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, ఆయన ఇప్పుడు నేషనల్ పార్కు దగ్గర చనిపోయిండు. ఇంకొక రాష్ట్ర కమిటీ సభ్యుడు తెలంగాణ హిడ్మా ఆడెల్లు అనే పేరు అలియాస్ భాస్కర్, ఆయన కూడా చనిపోయిండు. అంటే ఈ కర్రెగుట్టలలో నుండి నేషనల్ పార్కులోకి ఈ మావోయిస్టులు మకం మార్చడం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. హిడ్మాతో పాటు కొంతమంది మన తెలంగాణ రాష్ట్ర నేతలందరూ కూడా హిడ్మాతోటే ఉన్నట్టు మనకు అంటే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే వీళ్ళందరినీ కూడా ఒకేసారి పట్టుకొని 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పట్టుకొచ్చి ప్రాణాలతో పట్టుకొచ్చి అడవిలో కాల్చి చంపుతున్నారట. ఎందుకు? ఆ విషయం మొత్తం వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఎక్కడెక్కడ వీళ్ళ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని చంపుతున్నారు. నిజంగా సుధాకర్ చనిపోయినప్పుడు ఆయనతో 10 మంది 20 మందో 50 మందో కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి ఎంతో కొంత సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు చనిపోలే, ఓన్లీ సుధాకరే చనిపోయాడు. అంటే దానిలో 2 కారణాలు ఏంటంటే, ఒకటి ఆరోగ్యరీత్యా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆయన పట్టుకొచ్చి చంపారు. సివిల్ డ్రెస్లో ఉన్నాడు ఆయన, ఆ మావోయిస్టుల డ్రెస్లో లేడు. ఆయనతో పాటు ఎవరు చనిపోలేదు. అంటే ఇది ఒక అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఏదేమైనా మావోయిస్టులు లేఖ విడుదల చేసే దాకా ఏం జరిగింది సుధాకర్ విషయంలో, భాస్కర్ విషయంలో ఏం జరిగింది అనేటువంటిది తేట తెల్లం కావాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాల నేతలు ఒకవైపు ఏం చెప్తున్నారంటే, ఛత్తీస్గఢ్లోని ఒక గ్రామంలో ఈ మావోయిస్టులు సమావేశం చేస్తుంటే ప్రాణాలతోటి పట్టుకొని వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఒక్కొక్కరిని చంపుతున్నారు. దీన్ని ఆపాలే, దొరికినటువంటి మావోయిస్టులందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలి, చట్టబద్ధంగా పోవాలని చెప్పేసి ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. ఏదేమైనా మరి హిడ్మా దొరికిందనేటువంటి విషయాన్ని కూడా కొన్ని ఛానళ్ళు ప్రసారం చేస్తున్నాయి. హిడ్మా నిజంగా దొరికిందా, హిడ్మా నిజంగా దొరుకుతాడా, ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేటువంటిది, మావోయిజం అంతం కాబోతుందా, LTT ఎట్లయితే శ్రీలంకలో అంతమైందో భారతదేశంలో మావోయిస్టులు అంతం కానున్నారా, మావోయిజం అంతం కానుందా అనే చర్చ జరుగుతున్నప్పటికీ మావోయిస్టులు అంతమైతే కావచ్చు. మావోయిస్టులు ఎందుకంటే బీజేపీ బలం ఉంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ చేతిలో బలగాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఎట్లా ఆడిస్తే అట్లా, కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆడిస్తే అట్లా పోలీసు వాళ్ళు ఆడతారు. కాబట్టి బలం ఉంది. కాబట్టి మావోయిస్టులు, బలహీనమైనటువంటి మావోయిస్టులను చంపితే చంపొచ్చు, భౌతికంగా నిర్మూలించవచ్చు మావోయిస్టులను మాత్రమే. కానీ మావోయిజాన్ని నిర్మూలించలేము. అదొక గతితార్కిక విషయం, అది ఒక చరిత్ర తెలిపినటువంటి విషయం. ఉద్యమాలు వస్తున్నాయి. గతంలో మన భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి వ్యాపారానికి మన భారతదేశానికి వచ్చి. రకరకాల పోరాటాలు జరిగినాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఆందోళన ఆ రకంగా జరిగింది. భగత్ సింగ్ ప్రాణాలను కోల్పోయిండు, రాజ్గురు, సుఖ్దేవ్, ఇట్లాంటివి ఎంతోమంది, అల్లూరి సీతారామరాజు, ఇంకా ఎందరో మహానుభావులందరూ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించి చివరిగా మొత్తం మీద మన భారతదేశానికి స్వతంత్రత తీసుకొచ్చారు. ఆ పోరాటం ఆ టైంలో అట్లా కొనసాగింది. తర్వాత మన తెలంగాణలో నైజాం నవాబులను మనని పరిపాలిస్తున్నప్పుడు, వాళ్ళ కింద మనం ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం అంటే పోరాటాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. దాంట్లో దొడ్డి కోమరయ్య, చాక లైలమ్మ, మల్లు స్వరాజ్యం,
భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్దికాయల ఓంకార్ ఇట్లాంటి వేలాది మంది వీరులు ప్రాణ త్యాగం చేసిర్రు. కొంతమంది పోరాటం చేసి మొన్నటి వరకు కూడా జీవించి ఉన్నారు. మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యే కూడా గెలిచింది మల్లు స్వరాజ్యం, మద్దికాయల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆయన ఎంపీగా కూడా గెలిచిండు. అంటే ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమం జీవితాంతం దాంట్లో కొనసాగి మొన్నటి వరకు కూడా బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు పోరాటం జరిగింది నైజాం నవాబులకు వ్యతిరేకంగా. ఆ తర్వాత తెలంగాణ కోసం మనది తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు కొట్లాడినాయి తెలంగాణ కోసం. తర్వాత దానికంటే ముందు మావోయిస్టులు కూడా వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. దాంట్లో కూడా ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. మావోయిస్టులలో వాళ్ళు సమాజం కోసమే ఆలోచించి వ్యక్తిగతంగా వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు ఏమైనా సంపాదించుకుంటే వాళ్ళు సొంత పేరుతో కూడా ఉండరు, వాళ్ళు ఏం తింటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉద్యమాన్ని చేసి ప్రజలకు సపోర్ట్గా నిలిచి ఎంతో కొంత చైతన్యంతో ముందుకు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యమాలను అణచివేయచ్చు, వ్యక్తులను చంపివేయచ్చు, కానీ ఆ ఉద్యమాలు ఎప్పటికీ ఏదో రూపంలో మారుతూనే ఉంటాయి. బ్రిటిష్ను తరిమిమడి కొట్టడానికి స్వతంత్ర ఉద్యమం కొనసాగింది. రజాకారులను తరిమి కొట్టడానికి తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఆంధ్ర తెలంగాణ విభజన కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. సమాజంలో మార్పుల కోసం మావోయిస్టులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఉద్యమం వివిధ రూపాల్లోకి రూపాంతరం చెందుతూ వస్తుంది. వ్యక్తులు చనిపోయినారు. భగత్ సింగ్ చనిపోతే ఉద్యమాలు ఆగినాయా? ఆగలే, ఉద్యమం నడుస్తూనే ఉంది. మావోయిస్టులు చనిపోతే ఉద్యమాలు ఆగినాయా? ఆగలేదు, ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది ఆ వీరులు అమరయ్యారు. ఉద్యమం ఆగిందా? కాలేదు. తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానం, శ్రీకాంత్ చార్య లాంటి వాళ్ళు, ఆగిందా? ఇప్పుడు కూడా ఉద్యమాలు కొనసాగుతాయి. అంటే ఉద్యమాలు, వ్యక్తులు చనిపోవచ్చు, నాయకులు చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన విధానం చనిపోదు, ఆ ఇజం చనిపోదు, అది పోరాటం ఎప్పటికీ ఆగదు. ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో, ఈ తెలంగాణలో పీడన ఉన్నంతసేపు, దోపిడీ ఉన్నంతసేపు ఖచ్చితంగా పోరాటాలు కొనసాగుతారంటే ఈ పోరాటాలు వివిధ రూపాల్లోకి మారుతూనే ఉంటాయి. కాబట్టి మావోయిస్టులను అంతం చేయొచ్చు, కానీ మావోయిజాన్ని అంతం చేయలేము అనేటువంటిది జనాలు తెలుసుకున్నారు. అది ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.